శృతిని. అందరు ఎలాగున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా మంచిగా ఉన్నానండి. నేను కూడా బాగున్నాను. ఇది పండగ రోజు మార్నింగ్ అండి. అంటే శ్రీనవమి రోజు మార్నింగ్ ఇది. పొద్దున్నే లేచినా అండి. లేచి మొఖం వరకే కడిగేసి ముగ్గైతే వేస్తున్నాను పొద్దున్నే. ఇంక పండగ రోజుకి ముగ్గు కాడ వేయాలని ఈరోజైతే ముగ్గేస్తున్నా. డైలీ అయితే వెయ్యను, కుదిరినప్పుడే ముగ్గేస్తా ఇంటికాడ. పండగలకైతే తప్పకుండా అయితే ముగ్గేస్తాను. డైలీ అయితే వేయను, ఎందుకంటే పిల్లగాలతో నాకు కుదరదు కాబట్టి డైలీ అయితే ముగ్గులు వేయను ఇంటి ముందు. పండగలప్పుడైతే కన్ఫామ్గా వేస్తా. ఇంకెప్పుడు ఒకసారి శుక్రవారం రోజు వేస్తాను. ఇంకంతే అండి. ప్రతిరోజు అయితే ముగ్గులు అయితే వెయ్యను, కుదరదు కూడా, టైం ఉండదు నాకు అంతగానో. ఈరోజైతే నేను 5:30కే లేచిన. 5:30కి లేచినమ్మట్లు ఫ్రెష్ అప్ ఇంక ముగ్గు అయితే వేస్తున్నాను ఇంటి ముందు. ముగ్గు వేసినాక బట్టలు ఉన్నాయి ఆరేసి ఫ్రెష్ అప్ అవుతాను. అవి ఇంట్లో పూజ, ఇంకేమైనా పూజ కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకొని ఇంట్లో ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటాను. ఇంకా ఇదండి. మీరైతే నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నాకు మంచి వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ కూడా పెడతాను నేను. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు వాచ్ అవర్స్. 4 రోజులకి లాంగ్ వీడియో తీసిన లాంగ్ వీడియో అంటే అన్నిటికన్నా ఎక్కువ పెద్ద వీడియో ఇదేనండి. కొద్దిగా ఎక్కువ పెద్ద వీడియో పెట్టినాను. ఏం చేయలేదు, స్పీడ్ కూడా పెట్టలేదు. నేను వీడియో అంత పెద్దగా స్పీడే పెట్టలేదు. నేనైతే స్లోగానే పెట్టిన వీడియో మొత్తము. ఇంకా సరేలేండి, ఎవరు చూస్తారో చూడరో డౌటే, చాలా తక్కువ వరకు. నాకైతే పెద్దగా ముగ్గులు అయితే ఏమి రావు. వచ్చినాయి వరకైతే వేస్తున్న చిన్న చిన్న ముగ్గులు. నాకు పెద్దగా ముగ్గులు అయితే రావు. పండగలకైనా ఇంట్లో ఉన్నప్పుడైనా మావులప్పుడైనా ఈ ముగ్గులు వేస్తాను. నాకు ఏ పెద్ద ముగ్గులు రావు. ఇంకా నేర్చుకోవాలి. యూట్యూబ్ తీస్తున్నా కాబట్టి మీ కాడ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి కాబట్టి ఈ ముగ్గు లాంటి నేర్చుకుంటాను. ఇంకా ముగ్గులు అయితే అంటే ఒకప్పట్లో నేను పెళ్ళి కాకముందు బాగానే వేసేదాన్ని. పెద్ద పెద్ద డిజైన్స్ ముగ్గులు వేసేదాన్ని. కానీ ఇలాంటి అంటే పాతకాలం ముగ్గులు అయితే రావు నాకైతే. మోడల్స్ ముగ్గులు లాంటివి అయితే వస్తాయి, కానీ పాతకాలం ముగ్గులు అంటారు చూడు, అలాంటివి అయితే రావు నాకైతే. ఇవి మాత్రమే వచ్చు, మామూలుగా ఎక్కువ రావు ముగ్గులు అయితే వేయటం. నేనైతే ఇంకా నేర్చుకుంటాను. యూట్యూబ్ చూసైనా ఇంకా కొద్దిగా నేర్చుకుంటాను. ముగ్గులు అయితే చాలా వరకు మర్చిపోయినప్పుడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. చేయాలి ఇంకా నేర్చుకోవటం అన్నీ. ఇంకా అప్పుడు ఇవేనండి నా ముగ్గులు అయితే. తులసి కోట కాడ ముందు వైపే ముగ్గేస్తున్నా. తులసి కోట గచ్చు మీద అయితే వేయట్లేదు. ఫ్రెష్ అప్ అయినాక అప్పుడు వేస్తాను పైన కాడ ముగ్గు. ఇప్పుడైతే స్నానం చేయలేదు కాబట్టి మామూలు గచ్చు వరకే, ఇంటి ముందు వరకే ముగ్గు వేస్తున్నా. ఫ్రెష్ అప్ అయినాక అక్కడిక్కడ వేస్తాను. ఇంకా ఇంటి ముందు వరకు మీకైతే ముగ్గులు వేసినవి చూపిస్తున్నా. బయట వాకిట్లో ఇంకా చాలా పెద్ద వాకిలే మాదైతే, అక్కడైతే చూపించట్లేదు. ఎందుకంటే పెద్దగా ముగ్గులు కూడా అక్కడ వేయలేదు. మామూలు చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ వెళ్ళినాను. చెప్పిన గండి ముగ్గులు అయితే పెద్దగా ఏం రావని. అంతలోకి మా పాప లేచింది నేను ముగ్గు అయిపోయేసరికి. ముగ్గు వేయక ముందే లేచి ఉండుంటే మొత్తం చికాకు చేసేసేది. నేను ముగ్గు వేసిన తర్వాత లేచింది కాబట్టి ఇప్పుడు చికాకు అనిపించట్లేదు, మంచిగా ఉంది. ఇంకా తర్వాత లేచినమ్మట్లే నాకైతే హెల్ప్ చేస్తుంది మా పాప. బాగానే చేసిద్ది అది ఇది పని. నాకైతే వాషింగ్ మిషన్ లేచినమ్మట్లే బట్టలు వేసేసిన. మళ్ళీ ఎందుకులే, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడకుండా ఉంటుందో తెలియదు అని మార్నింగ్ వేస్తే తొందరగా ఆరిపోతాయి అని వాషింగ్ మిషన్లో అయితే మార్నింగ్ వేసినాను. అయిపోయినాయి ముగ్గు వేసేసరికి వాషింగ్ మిషన్ బట్టలు అయితే వాషింగ్ అయిపోయినాయి. అంతలోకి మా పాప లేచిందిగా, నాకైతే బట్టలు అందిస్తుంది. నేను ఆరేస్తూ ఉన్నాను. ఏముందండి, ఇంక బట్టలు వేయటం ఆరేయటం, అదే బట్టలు ఉతికేది లేదు, ఏం లేదు. ఎక్కువ ఏదైనా మురిక్కుంటేనే నేను మా వారి బట్టలు ఉతుకుతాను. మిగతా అన్నీ ఉతకను, ఎందుకంటే మొత్తం మరకలు అంటుతాయి కాబట్టి. మా వారి అయితే బట్టలు విడిగా ఉతుకుతాను. పిల్లగాళ్ళ బట్టలు కాడ మా పాప బాగా ఆడుకుంటుంది కాబట్టి ఉసుకలు మా పాప బట్టలు ఉతుకుతాను. మళ్ళీ ఆ బట్టలు మా పిల్లగాడి బట్టలు అంత మురికి అనిపించవు. మా వరకైతే అంటే కొత్త బట్టలు అయితే వేస్తాను. డైలీ అయితే బయటే ఉతుకుతాను అప్పుడప్పుడు. ఓపిక లేనప్పుడే ఇంక వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను. బట్టలు అయిపోయిన ఉతకటం, ముగ్గు కూడా అయిపోయింది. ఇల్లు కూడా ఇల్లు ఊడ్చేసిన, గిన్నెలు కూడా తోమేసినాను. ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇల్లు తుడిసేసి పిల్లగాళ్ళకి స్నానం చేపిస్తే ఇంట్లో పని అయిపోయినట్టే. ఇంకా ఫ్రెష్ అప్ అవుతాను. అంతలోకి ఇల్లు తుడుస్తున్నాను. మా పాపకేమో బిస్కెట్లు కావాలని ఏడుస్తుంది. వాళ్ళేమో మా వారినను మా పప్పిగారిని వెళ్ళండ్రా కొద్దిగా కొనియండ్రా కొట్టుకాడికి అంటే అసలు కొనియట్లేదు. నన్నేం పని చేసుకొని ఇవ్వట్లేదు. ఒకటి ఇసుకిస్తుంది.
ఎళ్ళండ్రా, ఎళ్ళండ్రా అని నేను మొత్తుకుంటా ఉంటే ఎళ్ళట్లేదు. సరే నాకు చాలా కోపమొచ్చింది ఎళ్ళరని. పిల్లేమో ఇసికిస్తుంది. ఆకలవుతుంది బిస్కెట్ కావాలని. అసలు ఉంటే ఇంట్లో ఎప్పుడు బిస్కెట్లుంటాయిలే కానీ ఇప్పుడైతే లెవ్వు. కొట్టుకి షాప్‌కెళ్ళాలి. చాలా దూరం షాప్ కాడికెళ్ళాల్సింది. అందుకే ఇప్పుడైతే లెవ్వు. అందుకే తర్వాత మళ్ళా నేను గద్దిచ్చేసరికి మా వారే ఎళ్ళారు బండేసుకొని ఎళ్ళి ఓ పాల ప్యాకెటను, ఆమెకు బిస్కెట్లు తెచ్చిండు. ఇంక పాల ప్యాకెట్ ఎందుకంటే మా పాప పాలు అడిగిద్ది. దాంట్లో సేమియా పాయసం చేద్దామని పాల ప్యాకెట్ కూడా తెచ్చిండు. మా పాప అయితే బాగానే తాగిద్ది సేమియా. సేమియా మా బాబు కూడా బాగా తాగుతాడు. నేను ఎక్కువ తాగను అదైతే. మా వారు కూడా బాగానే తాగుతారు. నేను కొద్దిగా తాగుతా, ఎక్కువ తినను. కాబట్టి ఇంకా మా వారు మా పిల్లగారు బాగా తాగుతారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తాను. పండుగ రోజైతే కన్ఫామ్‌గా సేమియా చేస్తాను. సేమియా పాలు. సేమియా అంటే అన్న పాయసం రాదులే కానీ ఇదైతే వచ్చు నాకైతే. బాగా చేస్తాను. ఇంక మా పాపని ఫస్ట్ స్నానం చేపిచ్చి ఆమెని ఫ్రెష్ అప్ చేసిన. బజార్‌కెళ్తా బిస్కెట్ తెచ్చుకుంటా. మళ్ళీ ఏదో ఎటెళ్ళి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటానంటే ఆమెకి స్నానం చేపిచ్చి టక్క బాగానే రెడీ అయింది. అంటే వాళ్ళ నాన్న బజార్‌కెళ్తాడు, సెంటర్‌కెళ్తాడని ఆమె టక్క రెడీ అయింది. లేకపోతే రెడీ అయ్యేది కాదు. ఇంక పండగ రోజు కానీ గాజులను దండ మంచిగా బొట్లు పెట్టిన తనకి వెళ్ళిపోయింది. వాళ్ళు బండెక్కేసి మా బాబు కూడా స్నానం చేపిచ్చి వానికి ఫ్రెష్ అప్ చేపిచ్చేసి వాళ్ళని నిద్రపుచ్చిన. నిద్రపుచ్చినాక నేనైతే ఇంట్లో ఇంకా పూజ కంప్లీట్ చేసుకుందామని ఇంకా పూజ ఇగో తాంబేలు ఉంటుంది కండి. ఆ తాంబేలు దాంట్లో ఫ్లవర్స్ వేస్తున్నా తెంపి. మా చెట్టు ఫ్లవర్ అదైతే హైబ్రిడ్ చాలా బాగుంటుంది. నేను పెద్దగా పెట్టుకొని పూలు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే ఎటైనా వెళ్ళేటప్పుడు. గులాబీ పూలు అంత ఇంట్రెస్ట్ ఉండదు లేకని చెట్టు మీద ఉంటే నాకు చాలా ఇష్టం. చెట్టు మీద అట్లా పోతూ ఉంటే చూస్తానికి అందంగా ఉంటాయిగా, బాగుంటాయి అని ఇంక చెట్టు మీద ఉంచుతా. ఒకవేళ అత్యవసరం ఉంటేనే అట్లా తెంపి అట్లా తాంబేలు దాంట్లో బౌల్లో వేస్తాను వాటర్ పోసి. ఈరోజు పండగగానే మొత్తం ఆ వాటర్ తీసి మిగతా వాటర్ తీసి కొత్తగా వాటర్ పోసి పూలైతే పెట్టి కృష్ణుడు ముందు అయితే పెట్టిన. కృష్ణుడు చిన్న బొమ్మే పీట స్టూల్ కూడా చిన్నగా వచ్చింది. సరే ముందు కొద్దిగా పెద్ద స్టూల్ వేసి పెడతా. ఎందుకంటే హాల్ కూడా చిన్నగా ఉంటుంది. పెద్ద హాల్ ఏం కాదు. మాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. నేనైతే ఇక కిచెన్ కాడికి అయితే వచ్చి ఇంక మా పాపకైతే పాలు అడిగిద్దని మళ్ళీ వచ్చేసరికి పాలైతే పొయ్యి మీద పెట్టిన. పాలు పొయ్యి మీద పెట్టేసి వాటర్ పోసేసినండి. మళ్ళీ ఆమె వచ్చినాకో ఏడ్చిద్ది, పాలు అడిగిద్ది. ముఖ్యంగా ఏం అడగదు, పాలు అడిగిద్ది. పాలు కాయబెట్టి పక్కన ఉంచినాం అనుకో ఏ టైంకైనా పోసి ఇవ్వచ్చు. నేనేం గ్యాస్ కింద అంటే పెట్టి కట్ చేసిన. నేను మర్చిపోయి మళ్ళీ వెలిగిస్తున్న. గ్యాస్ ఎలగట్లేదు, ఏంది గ్యాస్ అయిపోయిందని భయపడుతున్నా. అసలుకి ఇప్పుడు గ్యాసులు రావట్లేదు కదండి. అసలు ఎవరు ఇవ్వట్లేదు గ్యాసులు ఎందుకు, అదేంటో. గ్యాస్ కూడా రావట్లేదు. బుకింగ్ చేసిన కూడా రావట్లేదు. భయమేసి గ్యాస్ అయిపోయింది అనుకున్నా. లేదు కింద కట్ చేసిన మర్చిపోయినా. మళ్ళీ తర్వాత ఆన్ చేస్తే గ్యాస్ వెలిగింది. ఇంకా సరే అని ఇంకా అవతలైతే పాలు పెట్టిన మా పాప కోసం. యువతల పొయ్యికేమో ఇంకా నూనె పోసి సేమియా అయితే వేయించుతున్నా. సేమియా పాలు చేద్దామని, సేమియా పాయసం చేద్దామని ఇంకా సేమియా అయితే వేయించుతున్నాను. అంటే ఫస్ట్ నూనె పోసి సేమియానే వేయించుతాను. ఒక నూనె లేనప్పుడు మామూలుగా ఫ్రై చేస్తాను. లేకపోతే ఎట్లా వస్తాయి అవి అయితే అంటే వైట్ కలర్లో జిడ్డు గట్ట కనబడతాయి. అట్లా వేస్తే అట్లా వేయొద్దు. ఎప్పుడైనా వేయించి మనం సేమియా పాయసంలో వేయాలి. కాబట్టి నేనైతే ఇట్లే చేస్తా. మిగతాలు ఎట్లా చేస్తారో తెలియదు. నాకైతే అలవాటైంది ఇట్లనే. తర్వాత పక్కన పాలు కాగబెట్టి వాటర్ పోసి చక్కెర వేసి అంటే అవి కొద్దిగా పొంగు వచ్చేదాకా అట్లా ఉంచుతాను. తర్వాత సేమియా వేస్తాను. ఇదేనండి నేను చేసేది. తర్వాత యాలక్కాయలు ఉంటే యాలక్కాయలు, జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు, బాదం పప్పులు, కొబ్బరి, మిగతా ఏమైనా వేసుకోవాలంటే అలాంటివి వేసుకుంటూ ఉంటాను. నేనైతే అట్లా చేసుకుంటా. వాటిలోనే వేస్తాను అవన్నీ. ఇంకా వేంపను. ఒక జీడిపప్పు ఒకటే నూనెలో వేంపుతాను. బాదం పప్పు కూడా వేంపను. ఒక జీడిపప్పు ఉంటే రెండు కలిపి వేయించుతాను. లేకపోతే అదొకటి బాదం పప్పు వేసేస్తాను. మామూలుగా వేంపను. నేను మాత్రం డైలీ వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఒక 3-2 వీడియోస్ అయినా ఒక వీడియోనే తీస్తున్నా డైలీ. కావాలంటే నా వీడియోలో చెకప్ చేయండి. డైలీ వచ్చి ఒక 2 వీడియోస్ అయినా తీస్తున్నా. కానీ పెద్దగా ఎవ్వరు చూడట్లే. నాకైతే వాచ్ అవర్సే లేరు, న్యూస్ కూడా లేరు. ఎంతమంది అంటే 10 మెంబర్స్ వరకే చూస్తున్నారు. 20 మెంబర్స్ కూడా దాటిపోవట్లేదు. అంటే 20 మెంబర్స్ ఎప్పుడు దాటిపోతారంటే ఒక 3-4 డేస్కి 20 మెంబర్స్ వస్తున్నారు.
పెట్టిన రోజే 20 మెంబర్స్ రావట్లే, 10 మెంబర్స్ వస్తున్నారు పెట్టిన రోజు మాత్రమే. తర్వాత 2, 3 డేస్ తర్వాతకి ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్ వస్తున్నారు. అంతకు మించి ఇంక అస్సలకి పెరగట్లేదు న్యూస్. వాచ్ అవర్స్ న్యూస్ పెరగట్లేదు అంటే వాచ్ అవర్స్ నా వీడియోస్ ఎవరు చూస్తున్నారండి? ఇంకెవరు చూడట్లేదు అనుకుంటా నాకు తెలిసిన వరకు. సరేలే ఏం చేద్దాం, నా కంటెంట్ నచ్చితే మీరు చూస్తారు, నా కంటెంట్ నచ్చట్లేదు అనుకుంటా. సరే తప్పకుండా ఇంక మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇంక మీకు ఎప్పుడు నచ్చుతాయో ఒకసారి నా వీడియోస్ చూస్తే నచ్చితే కంటిన్యూగా చూస్తారు, నాకు అర్థమైంది. కానీ నేను కూడా కొత్తగా తీస్తున్నా కాబట్టి నాకు ఏ వీడియోస్ తీయాలి, ఎట్లా షూట్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి ఏంటో నాకు తెలవట్లే. ముందు ముందు తెలుస్తుందేమో, ఫ్యూచర్లో నేర్చుకుంటాను. ఇంకా తీసే కొద్దిగా అలవాటు అయిపోయింది, ఎవరికైనా అంత అలవాటు అయిపోయింది తీసే కొద్దిగా. నేను ఫస్ట్లో అయితే ఇంకా తడబడి మాట్లాడేదాన్ని. ఇప్పుడు నేను ఒక 4, 5 వీడియోస్ అప్లోడ్ చేసిన ఇంకా కొద్దిగా మంచిగా మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. సరే నేను కూడా పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాకు తగ్గట్టు నాకు ఎట్లా మాట్లాడటం వచ్చో అట్లా మాట్లాడుతున్నాను. నేనేదో ఎంబీబీఎస్ చదివినా, ఏదో బాగా చదివినానే నేను ఏదో సోకులు పడి ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతూ అట్లయితే చెయ్యను. ఎందుకంటే నాకు వచ్చిన పదాలనే వాడుతున్నాను. ఇంకా అదైతే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకేంది అమ్మ ఇట్లా మాట్లాడుతుంది అని అనుకుంటారా? ఇంకా సరే అండి, ఇక నా వీడియోస్ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడే కొత్త కాబట్టి ఇంకెవరు చూడట్లేదు. ఇప్పుడు నేను వచ్చి కూడా ఎక్కువ అంటే 1 ఇయర్ బ్యాక్ వచ్చినలే కాబట్టి వచ్చి డిలీట్ చేసిన వీడియోస్ పెద్దగా ఎవరికి పరిచయం అవ్వలేదు. సరే ఇప్పుడు పరిచయం అవ్వటానికి ట్రై చేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చింది అవకాశం ఎందుకు పోగొట్టుకోవటం అని ఇంకా నేనైతే వీడియోస్ తీస్తూనే ఉన్నాను. మంచి సపోర్ట్ కూడా ఉంది మా ఇంట్లో నాకైతే వీడియోస్ తీసుకో అని. ఎలాంటి మంచి గొడవలు అలాంటివి ఏం లేదు. మా వారు కాంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఉంది. అందుకే నేను కూడా వీడియోస్ మంచిగా అప్లోడ్ చేస్తున్నాను డైలీ. ఏదైనా గొడవలు ఉంటే అట్లనే అప్లోడ్ చేయకోకుండా వీక్లీ అప్లోడ్ చేసేదాన్ని. ఎలాంటి గొడవలు లేవు కాబట్టి, మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నేను మంచిగా వీడియోస్ 2, 3 వీడియోస్ అయినా డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ముఖ్యంగా వీడియోసే కావాలి అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే నాకు న్యూస్ లేదు, వాచ్ అవర్స్ లేరు కాబట్టి, సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి ఇప్పుడు నేను వీడియోస్ ఎక్కువ శాతం తీయాలని నేను ఫిక్స్ అయిపోయాను. అందుకే నేనైతే వీడియోస్ తీయటానికి ట్రై చేస్తాను ఎక్కువ శాతం. ఏదైనా అండి లాస్ట్ కుకింగ్ అయితే అయిపోతుంది ఇక్కడైతే. తర్వాతకి అయిపోయినాక పులిహోర కూడా సేమ్యా దేవుడికైతే నైవేద్యంగా ఏం పెట్టలేదు. ఫ్రూట్స్ కూడా బయట నుంచి ఏం తేలేదు ఈరోజైతే మా వారు. అదేంటో ఈరోజు అసలు బయట నుంచి ఎటు వెళ్ళలేదు, ఏం తేలేదు, గుడికి కూడా వెళ్ళలేదండి. మేమైతే ఇంట్లోనే పూజ చేసుకుని ఇంట్లోనే తిన్నామంతా. ఇంకా మా ఇంటి దగ్గరలో ఇక్కడ పులిహోరను ఇక్కడ పాకం అంటారు చూడండి, దేవుడికి పోసి పాకం అలాంటిది అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇంకా అయితే మా వారు తీసుకొస్తే ఇంకా తాగేసి అది పులిహోర అయితే తిన్నాము. ఇంకా అయ్యేనండి, మేమైతే గుడికాడికి కూడా వెళ్ళలేదు. ప్రతి ఇయర్ అయితే ఇక్కడైతే పాకమను పులిహోర పెడతారు మాకు దగ్గరలో కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తింటాము. ఏ గుడికి అయితే వెళ్ళాము, కుదిరితే వెళ్తాము. ఇప్పుడు చిన్న పిల్లగాలతో ఎండలు వెళ్ళలేక ఇంకా నేను ఇంట్లోనే పూజ చేసుకొని ఇంట్లోనే వీడియో షూట్ చేసుకున్నాను. బయటికి వెళ్ళలేకపోయినా ఇంకా అడిగినలే కానీ గుడికి తీసుకెళ్ళని, ఇంకా పిల్లగాలతో ఎందుకులే అని మళ్ళీ అనుకున్నా. వద్దులే గుడికి, ఇంట్లోనే చేసుకుంటా పూజ అని ఇంట్లోనే పూజ కంప్లీట్ చేసుకున్నాను. దేవుడికి సేమియా పాయసం కూడా నైవేద్యంగా పెట్టేసినాను. తర్వాత వాళ్ళకి దేవుడికి పెట్టేసినాక తులసి కోట కాడ పెట్టేసినాక ఇంకా పిల్లగాళ్ళందరికి పోసినాను. వాళ్ళైతే తాగేస్తున్నారు. మా పాపకేం కాలుతుందంట, కొద్దిసేపు చల్లారిని తర్వాత ఆగుదులే అని అంటే ఆమె అసలు ఆగదు, అట్లే తాగిద్ది, అట్లనే తాగుతుంది. ఆమె అయితే సరే అని కొద్దిపోయినాక చల్లారిపోయింది. ఫ్యాన్ అయితే వేసినాక చల్లారింది, తర్వాత తాగింది ఆమె. నేనేది మా బాబు ఒకటే లాక్కుంటాడు, నాకు తాపి అని. వాడంతే అంతా ఎగపడతాడు. ఏది చూసినా ఏ వస్తువుని చూసినా తినే వస్తువే అనుకుంటాడు. అంతే చిన్నపిల్లగాలు. ఇప్పుడు వాడికి పాయసం కావాలని ఒకటే ఎగబడతాడు. అదేమో కాలుతూ ఉంది. నేను టేస్ట్ చేస్తున్నా కాలుతుందో లేదా అని. కాలుతుందని మళ్ళీ ఊదుకుంటూ పెడుతూ ఉన్నాను వాళ్ళకైతే. మా పాప కూడా కాలుతుందంటే ఆమె కూడా ఊదిచ్చినాక ఆమె తినేసింది. నేను అనుకుంటున్నా, నేను
ఈ వీడియో తీస్తున్న ఏం మాట్లాడాలి, ఇంత లాంగ్ పెడుతున్న వీడియోసు అసలు ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అని ఎన్నోసార్లు ఆలోచించుకున్న. వీడియో అంటే మాట్లాడక ముందు యూతలా సరే ఆ టైంకి ఏం గుర్తుకొస్తే అదే మాట్లాడదాం. మన వీడియోస్ అంత పెద్దగా చూడరుగా, ఎవరు వినరుగా, వినరో చూసినంత మాత్రాన వినరో తెలవదుగా, ఏదో ఒకటి మాట్లాడేద్దాం అనుకున్నా కానీ నేను ఇంత వచ్చింది కల్లా నేను మాట్లాడుతున్నాను అనుకోలేదు. నాకు తోచింది కల్లా నేను మాట్లాడుతూనే ఉన్నా. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో, నా మాటలు అర్థమవుతున్నాయో లేదో తెలవట్లేదు. సరే అర్థమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్స్లో చేయండి. అర్థం కావట్లేదని ఇంకా మంచిగా మాట్లాడటానికి ట్రై చేస్తాను. నాకు తెలుసు ఇప్పుడైతే ఎవరు కామెంట్ చెయ్యరు, నా వీడియోస్కి ఎవరు కామెంట్ చెయ్యట్లేదు. ఒకవేళ చేసిన అమ్మాయిలు అయితే ఎవరు చెయ్యరు. అబ్బాయిలు ఒక షార్ట్ వీడియోస్కి, నా రీల్స్కి కామెంట్ చేస్తారు. ఏమని బాగున్నాయి నీ వీడియోస్ సూపర్ అని. అయ్యే షార్ట్ వీడియోస్కి నా రీల్స్ ఉంటాయి, వాటికే కామెంట్ చేస్తారు. లాంగ్ వీడియోస్కి అయితే దేనికి ఎలాంటి కామెంట్స్ లేవు. అమ్మాయిలు అయితే ఎలాంటి కామెంట్స్ లేవు. చూస్తున్నారు లేదు కూడా తెలవట్లేదు, ఎవరు చూస్తున్నారు లేదు. చూస్తూ పక్కన పెట్టినా వింటున్నారు కూడా లేదు తెలవదు. అందుకే నాకు తోచింది మాట్లాడేద్దాం. ఇప్పుడైతే కామెంట్స్ని బట్టి మన తర్వాత మాట్లాడలేం. ఇప్పుడు నాకు ఏ కామెంట్స్ లేవు, నేను ఎట్లా మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అని చాలా ఆలోచించుకుంటా. సరే దేవుడి దయ ఏదో ఒకటి మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి నేర్చుకుంటున్నా యూట్యూబ్ ద్వారా. నేను ఒకప్పట్లో మాట్లాడతానికి భయపడేదాన్ని, ఇప్పుడైతే ఎలాంటి భయం లేదు. ఎవరైనా వినని, ఎవరు నాకు అవసరం లేదు, ఎవరు నాకు పెట్టేటోళ్ళు కాదు. మా ఆయన నన్ను అయితే యూట్యూబ్ తీయమన్నాడు, అది చాలు, నాకు ఆ సపోర్ట్ చాలు అని హ్యాపీగా యూట్యూబ్ అయితే తీస్తున్నాను. తర్వాత ఫ్యూచర్లో ఒకలా తీస్తా అంటే నేను ఇక్కడ యూట్యూబర్ని అవుతానో లేదో తర్వాత సంగతి. మా ఆయన అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు ఇంట్లో అయితే, అదైతే చాలా హ్యాపీగా ఉంది. అదైతే చాలు. దానివల్లనే నేను ఒక సక్సెస్ అవ్వాలని పట్టుదలతో రోజుకు ఒక 2-3 వీడియోస్ అయినా పెడుతున్నాను. నా సక్సెస్ అనేది నాకు ఒక గర్వంగా ఉండాలి. అట్లా మా ఆయన నాకు సపోర్ట్ ఇచ్చిండు అని నేను కూడా ఒక 20 మంది మీరు నా మాటలు వినేటట్టుగా నేను చేసుకోవాలని నాకు చాలా ఆశ. ఎందుకంటే మా ఆయన సపోర్ట్ ఇస్తుండు కాబట్టి. నేను కూడా మా ఆయన ఒకప్పట్లో ఇట్లా సపోర్ట్ చేసిండని నేను మీకు చెప్పుకోవాలి, మీరు నాకు కామెంట్ చేయాలి. అదే అండి, నేను ఆశించేది ఏం లేదు. కాబట్టి నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎవరికైనా అంతేనండి. కొత్తలు ఎవరికి వస్తారు సబ్స్క్రైబర్స్, ఎవరికెవరు పరిచయం కారు. కొన్ని ఇయర్సే పట్టిద్ది చాలామందికి. నాకు ఎన్ని ఇయర్స్ పట్టిద్దో తెలవదు యూట్యూబ్ ద్వారా. సరే ఇంట్లో వాళ్ళైనా సపోర్ట్ చేస్తేనే కానీ మనకి బయట వాళ్ళు అనేది సపోర్ట్ చేస్తారు. ఇంట్లో సపోర్టింగ్ ఉంటే కన్ఫర్మ్గా మనకైతే బయట ఆటోమేటిక్గా అదే సపోర్టింగ్ అనేది వచ్చింది యూట్యూబ్లో. కాబట్టి ఇంట్లో అయితే మా వారైతే నాకైతే ఫుల్ సపోర్టింగ్ ఉన్నారు. అందుకే నేనైతే యూట్యూబ్ నడపలేస్తున్నా ఇప్పుడైతే. అందుకే 2-3 వీడియోస్ అయితే పెడుతున్నా కంటిన్యూగా. నాకేం పెద్ద ఇంట్లో పని ఏమి ఉంటుందండి. ఇంట్లో పని చేసుకోవటం, పిల్లగాలను చూసుకోవటం, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవటం. కాబట్టి ఇంట్లో పని చేసుకొని పిల్లగాలను చూసుకుంటే మంచిగా యూట్యూబ్లో వీడియోస్ పెడతానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మన ఇంట్లో పని వదిలేసి, పిల్లగాలను వదిలేసి యూట్యూబ్లో వీడియోస్ పెడితే ఎవరైనా తిడతారు మనల్ని. కాబట్టి నేను అవన్నీ పనులు చేసుకున్నాక, పిల్లగాలను చూసుకున్నాక నేను యూట్యూబ్లో వీడియోస్ వీడియోస్ అప్లోడ్ చేయటం చేస్తాను. ఖాళీని చూసుకొని పిల్లగాలు పడుకునే టయానికి, వాళ్ళు ఆడుకుంటారని ఏడ్చే టయానికైతే నేను అసలు అప్లోడ్ చేయను వీడియోస్. వాళ్ళని చూసుకుంటూ ఉంటాను. వాళ్ళు నిద్రపోయిన టయానికి నేను వీడియోస్ పెడతాను. లేకపోతే వాళ్ళు ఆడుకునే టైంకైనా నేను వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు కొద్దిగా ఇంట్లో సపోర్టింగ్ ఉంది కాబట్టే మీకు నేను ఇలా వీడియోస్ పెడుతున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి నన్ను. ఫుల్గా సపోర్ట్ చేయండి. ఏమో నా వీడియోస్ చూస్తున్నారో లేదో ఎవ్వరు చూడట్లేదు. వాళ్ళు చూసినా నా వీడియో వింటున్నారో లేదు, కంటిన్యూగా చూస్తున్నారో లేదో అదొక డౌట్ కాదు, నిజంగా ఎవరు చూడట్లేదు. ఫ్యూచర్లో ఒకవేళ నేను మంచి వీడియోస్ తీసి దేనికో దానికో మంచి ఒక వీడియోకైనా వాచ్ అవర్స్ వచ్చిన మంచిగా న్యూస్ వస్తే అదే చాలండి, నాకు ఇంకేమీ వద్దు. ఇంకా సారీ అండి, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను ఫస్ట్లో చెప్పలేదు, ఏమనుకోకండి, మర్చిపోయినా. అంటే కొత్తగా వీడియో తీసేది గుర్తులేదు, ఫస్ట్లోనే చెప్పాలని. తర్వాత గుర్తుకొచ్చింది. ఫస్ట్ అయితే ఏదైనా పండగప్పుడు మీకు తర్వాత తెలిసిందండి ఏదైనా పండగప్పుడు శుభాకాంక్షలు చెప్పాలని. సారీ అండి, ఏమనుకోకండి, ఫస్ట్లో చెప్పలేదు, అంత ఐడియా లేదు చెప్పాలని. అంటే వీడియోలు చెప్పొద్దు అని అంటే చెప్పొచ్చు అని తెలుసులే, కానీ నాకు అంత ఐడియా గుర్తుకు రాలే. టయానికి మధ్యలో గుర్తుకొచ్చింది మీకు శుభాకాంక్షలు చెప్పాలని. అందరికీ హ్యాపీ నవమి అండి, శ్రీరామనవమి. మంచిగా జరుపుకోండి పండగ, మంచిగా ఉండండి అందరూ ఫ్యామిలీతో.
మేమైతే బాగానే ఉన్నామండి. మా పిల్లగాళ్ళతో అందరం మేము మంచిగా ఉన్నామండి. మంచిగా జరుపుకున్నాం పండగ అయితే. కానీ గుడికే వెళ్ళలేదండి. పిల్లగాళ్ళని వేసుకొని ఎండలు ఎందుకులే అని ఇంట్లో వరకు పూజ చేసుకొని ఇంట్లోనే వంట అంతా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే తిన్నాం. ఎక్కడక్కడ ఇంకా భోజనాలు పెట్టినా వెళ్ళి బయట తినలేదు. పిల్లగాళ్ళు వేసుకొని ఈ ఎండకి ఏం తింటాంలే అని ఏ గుడికి కాడ కూడా వెళ్ళలేదు, వెళ్ళి తినలేదు. ఇంకా ఇంట్లోనే వంట చేస్తే ఇంట్లోనే తినేసారు. ఇంకా వాళ్ళే మా వారాను మా పప్పిగాడే కొద్దిగా ఇక్కడ పానకం అని పులిహోర ఇస్తే వెళ్ళి తెచ్చుకుని అక్కడ తెచ్చారు మా పాపకు నాకు. ఇంకా అదే తినేసి ఇంట్లో కూడా పులిహోరేనండి. ఇంకా సేమియా పాయసం వండినా, ఇంకా రెండే చేసిన, ఇంకేం చేయలేదు. అంత ఓపిక లేదు. నేను పెద్ద కాడ వంటలు ఏం చేయను, మామూలుగా చేస్తాను. నాకు నచ్చింది అనుకో చేస్తానండి, లేకపోతే కుదిరింది అనుకొని కన్ఫామ్గా నేనైతే వంటలు చేస్తాను. టైం కుదిరితే చేయాలనిపిస్తే ఎన్ని వంటలైనా చేస్తాను. చేయబుద్ధి కాకపోతే చెయ్యను అసలుకి. గుడికాడ వెళ్ళాలనిపించలేదు అంటే ఇంక కుదరలేదు. పిల్లగాళ్ళు వేసుకొని వెళ్ళాలని అనిపించలేదు, అందుకే వెళ్ళలేదు గుడికాడికి. అయితే ఇంట్లోనే చేసుకొని తిన్నాము. ఇంకా తర్వాత పండగ అంతా అయిపోయింది. ఏముంది ఇంక టీవీ ఉంటే టీవీ, సెల్ ఉంటే సెల్. అదే మా పండగ. ఇప్పుడు పిల్లగాలు ఎదిగినాక కొద్దిగా అప్పుడు బయటికి వెళ్తాం. కానీ ఇప్పుడు చిన్న పిల్లగాలు కాబట్టి వాళ్ళు తీసుకొని ఎండలో వర్షాలు చలిలో మేమైతే ఎటు వెళ్ళలేము. ఏదైనా మళ్ళీ జ్వరం వచ్చినా, దగ్గు జలుబు వచ్చినా మళ్ళీ మాకు ఇబ్బంది. అలాంటిది ఎందుకు తెచ్చుకోవాలని ఇంట్లోనే ఉంటాము. ఇంకా తర్వాతకి ఎప్పుడో ఒకసారి 1 మంత్లో ఒక్కసారి ఎటైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాము. అంతేనండి. మా అమ్మ వాళ్ళు అయితే కొద్దిగా ఇల్లు దగ్గరే అండి. వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇప్పుడు నేను కట్టిటికి 1 మంత్ అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఈరోజు వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మా అమ్మ కూడా లేదంట, పనికి వెళ్ళిపోయింది. ఇంకెందుకులే అని ఎండలో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను, బయటికైతే వెళ్ళలేదు. మా పాప వేషాలు చూడండి లాస్ట్లో ఎట్లా ముద్దుగా మాట్లాడుతుందో. వీడియోకి వెళ్ళి చూసి వీడియో తీస్తున్నానని ఆమెకు తెలుసు అన్నీ. పల్లీలు అయితేనే కావాలంట ఆమెకి, అన్నం అయితే వద్దంట. అన్నం అయితే తినదంట, పల్లీల వరకే తినిద్దంట. వాళ్ళ మామయ్యకి వెళ్ళి చూసుకుంటూ తింటుంది. నేను కూడా అటే మా పిల్లగాడు వేస్తాడేమో అని మా పిల్లగాడిని చూసుకుంటూ అటువైపే తింటున్నా. ఇంకా సరేలే అని నాకైతే పెద్దగా తినబుద్ధి కావట్లే. పులిహోర ఇష్టం లేదు. ఇంట్లో పులిహోరలా కన్నా బయట గుళ్ళో ఇచ్చే పులిహోరలే ఇష్టం. మనం చేసే వంట మనకు తినబుద్ధి కాదు. ఎవరికైనా అంతే. మనం చేసుకునే వంట మనకు తినబుద్ధి కాదు. నాకంతే. నేను చేసుకునే వంట నాకు అస్సలు తినబుద్ధి కాదు. ఆ పులిహోర కూడా తినాలా వద్దన్నట్టు తింటున్నా. ఎందుకంటే మళ్ళీ సేమియా పాయసం తాగినగా ఇంకా పులిహోర ఎక్కట్లేదు నాకు. ఇంకా సరేలే అని ఇంకా లైట్గా అయితే గింత తిన్నా, మిగతాది మొత్తం వదిలిపెట్టినా. తినబుద్ధి కాలేదు. బయట అయితే బాగానే తింటా గుడికాడి. మళ్ళీ గుడికాడి తెచ్చింది అయితే బాగానే తిన్నాను నేను. ఇంకా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, వాచ్ చేయండి. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోస్కి అయితే న్యూస్ లేదు. ఇంకా మంచిగా చూడండి నా వీడియో, ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంతేనండి వీడియో. అందరికి బాయ్ అండి.